హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో పోహా మిక్చర్ చేసి చూపిస్తాను. కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తే సూపర్ ఫాస్ట్గా చేసుకునే మిక్చర్ ఇది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పోహా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ టేస్టీ మిక్చర్ చేయడానికి ఫస్ట్ పోహా తీసుకోవాలి. నేను అరకిలో అటుకులు తీసుకుని షాలో ఫ్రై చేస్తున్నాను. మార్కెట్లో దొరికే అటుకులు అయితే చాలా వైట్ కలర్లో ఉంటాయి కదండి. ఈ అటుకులు మేమే మిల్లులో పట్టించాము, అందుకోసం బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసరికి చూడండి ఈ విధంగా మంచి కలర్లోకి వస్తాయి. చూడండి, అటుకులను తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఉన్నాయంటే సరిపోతాయి. ఇలా ఫ్రై అయిన అటుకులను ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మరలా అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అటుకులను అయితే షాలో ఫ్రైయే చేసాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుని 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. 3 నిమిషాలు ఫ్రై చేసేసరికి చూడండి ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేస్తాం కాబట్టి 15 రోజులైనా 20 రోజులైనా సరే పోహా మిక్చర్ అనేది పాడైపోకుండా ఉంటుంది. కొన్ని కరివేపాకులు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ అనేది ఎక్కడా మాయిశ్చర్ లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం వేయించిన పోహాను కారంకు సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఉప్పు కారం మిక్చర్కు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఉప్పు కారం బాగా పట్టి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పోహా మరింత రుచిగా ఉండడం కోసం వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పులు వేసి 1 నిమిషం పాటు కలుపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా చేసేసాము. టీ టైంలో చక్కగా తినేయవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.